హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శౌర్య బాధపడుతూ అలా కూర్చుంటే వాళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని క్షమించరా, ఇక ఏ దిక్కు లేక అలా చెప్పాల్సి వచ్చింది అని అంటూ చెప్పగానే అప్పుడు శౌర్య బాధగా ఇలా అంటూ ఉంటాడు. అవును, నేను కుటుంబం కోసం మోసం చేసి అందరినీ కుటుంబాన్ని పగబట్టి కుటుంబం కోసం నేను మంచి చేయకపోగా నేను కుటుంబం కోసం చెడు చేసేవానిలాగా నాకు పేరు తెచ్చేశారు. వాడి భార్యని, వాడి కాబోయే భార్యని నేను నాశనం చేయాలనుకుని ఇంకా కుటుంబం మీద పగపట్టి ఇలా చేశాను. అలాగే మనుషుల్ని పగపట్టేవాడిని, ఇక నాకు విలువ లేకుండా చేశారు. నేను ఒక మృగంలా నన్ను మార్చేశారు అని ఏంటో ఆడపిల్లని మోసం చేసి అన్యాయం చేసి పాడు చేయాలి అనుకున్నవాడు వీడియోలు పెట్టినవాడు బాగానే ఉన్నాడు, అందులో ఎలాంటి సంబంధం లేను, నేను మాత్రం చెడ్డవాన్నయ్యాను అని అంటూ శౌర్య అంటే అప్పుడు ప్రశాంత్ ముందుకు వచ్చి లేదు నేను ఆ వీడియో పెట్టలేదు అని అంటే ఇక అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, వాడు వీడియో పెట్టలేదంట కదరా అని అంటే అప్పుడు ప్రశాంత్ అలా చెప్పిన మాటని విని శౌర్య సీరియస్గా ప్రశాంత్ వైపు చూస్తూ ఇలా అంటాడు, శౌర్య వీడియో పెట్టాల్సిన అవసరం వాడికి తప్ప ఇంకెవరికీ లేదు అని అంటూ శౌర్య చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ప్రశాంత్ నేను నిజంగా వీడియో పెట్టలేదు నాన్న అని అంటే వాళ్ళు మాత్రం కోపంగా బాధగా అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది ఆద్య. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, చూడు రామ, నువ్వు శౌర్య సార్ గురించి ఆలోచించు. శౌర్య గారు ఇలా తప్పు చేశారు అంటే నాకు మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు అంటే రామలక్ష్మి అంటుంది, ఎందుకు నమ్మవాద్య, తను చేసింది మొత్తం తప్పు, అన్యాయం, మోసం అన్నీ చేశాడు వాడు అని అంటూ రామలక్ష్మి తిడుతుంది. అప్పుడు ఆద్య అంటుంది, ఎందుకు అలా మాట్లాడతావు, శౌర్య సార్ మన కోసం నీ కోసం ఎంత చేశాడో, నిన్ను ఎలా తప్పించాడో, అసలు ప్రశాంత్ ఆ రోజు నిన్ను తీసుకువెళ్ళి అలా చెడుగా బిహేవ్ చేస్తే శౌర్య సార్ మాత్రమే కదా నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అలాగే సార్ నిన్ను కాపాడటం కోసం నింద తన మీద వేసుకొని దెబ్బలు కూడా తిన్నాడు, ఇంట్లో వాళ్ళంతా కూడా కొట్టారు. అయినా అంత గొప్ప మనిషి గురించి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు రామా అని అంటూ ఆద్య అంటే రామలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది. శౌర్య ఆ రోజు రామలక్ష్మిని చీకట్లో కాపాడతాడు కదా, అది తీసుకొచ్చి ఇంటి దగ్గర నేనే తీసుకువెళ్ళాను హాకీ ఆడటం కోసం అని చెప్తే ఇంట్లో బాగా కొడతారు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని రామ కొంచెం సేపు ఆలోచించి లేదు 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 ఆద్య, వాడు కావాలనే నన్ను ట్రాప్ చేయడానికి అలా చేశాడు, నన్ను అన్యాయం చేయటానికే అలా చేశాడు అంటే అప్పుడు ఆద్య అంటుంది, ఏంటి రామ అలా మాట్లాడతావు, నిన్ను ఏదైనా చేయాలి అనుకుంటే శౌర్య గారికి ఎంతసేపు పడుతుంది చెప్పు, నువ్వు ఒక్కదానివే ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయావు, నువ్వు ఒక్కదానివే ఆయనతో ఎన్నిసార్లు ఆ గదిలో ఒక్కదానివే ఉన్నావు, నువ్వు ఒంటరిగా సార్ కోసం ఎన్నిసార్లు తిరగలేదు, అలా చేయాలి అనుకుంటే నువ్వే ఇష్టపడుతున్నానని వెంటపడ్డావు, అప్పుడే చేయొచ్చు కదా, కానీ తను నేను ప్రేమించట్లేదని చెప్పాడు, నువ్వు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడు ఇవ్వలేదు అంటే నీకు సార్ మంచివాడు కాబట్టే కదా నువ్వు అంత దాకా వెళ్ళావు, ఒంటరిగా అతని గదిలో దాకా వెళ్ళగలిగావు అని అంటూ ఆద్య అంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది, లేదు నేను బాగా గట్టిగా నమ్మి అతని మాయలో పడిపోవాలని అలా చేశారు అంతే అని అంటూ చెప్పేసరికి అప్పుడు బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఆద్య, ఎందుకు రామా అంతలా ఆలోచిస్తున్నావు, చూడు అప్పుడు అత్తయ్య అన్నీ మోసం చేసింది, శ్రీనుకి అన్ని నూరిపోసింది, శ్రీను నమ్మాడు కదా నా విషయంలో, శ్రీను నమ్మి ఇప్పుడు నన్ను దూరం చేసుకున్నాడు, ఇప్పుడు చూడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ఆవేశంలో ఏ మాటలు చెప్పినా అర్థం కావు రామా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు అని ఆద్య అంటే రామలక్ష్మి అంటుంది, అత్తయ్య అంటే నీ మీద ఇష్టం లేక కావాలని అలా అందరి ముందు ప్రత్యక్షంగా కరెక్ట్గా చూసేటట్టు చేసింది, కానీ ఈయన నమ్మించి నన్ను గొంతు కోస్తున్నాడు ఆద్య అని అంటే అప్పుడు ఆద్య అంటుంది, లేదు రామలక్ష్మి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, సార్ గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్తే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, నేను తప్పుగా ఏమీ ఆలోచించట్లేదు, ఆయన చేసిందే నేను ఆలోచిస్తున్నాను, అయినా ఆ మృగం గురించి నువ్వెందుకు ఆద్య అంత గొప్పగా ఆలోచిస్తున్నావు, వాడు మృగం, మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం, వాడు రాక్షసుడు, వాడి మీద నాకు చాలా అసహ్యం కలిగింది, వాడంటేనే నాకు నచ్చట్లేదు అని అంటూ రామలక్ష్మి చెప్తుంది. అప్పుడు ఆద్య, లేదు రామ నువ్వు నా మాట విను, నాకు శౌర్య సార్ మీద చాలా నమ్మకం ఉంది, శౌర్య సార్ ఎప్పటికీ తప్పు చేయడు, ఎవరో చేసిన తప్పుని తన మీద వేసుకున్నాడు అంతే తప్ప తను తప్పు మాత్రం చేయడు రామ, నువ్వు ఒక్కసారి ఆలోచించు అంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది, ఇంకెలా ఆలోచించాలి ఆద్య, తనే చెప్పాడు, నేనే మత్తు మందు కలిపాను, నేనే ఇలా చేశాను అని తనే చెప్పాడు, తన నోరుతో తను చెప్పాడు, అంతేకాదు నేను కళ్ళారా చూశాను, అతను నా పైన ఉన్నప్పుడు నా కళ్ళారా చూశాను, అప్పుడే కదా నేను తోసేశాను, అలా చేశాడు కరెక్ట్గా నేను చూశాను కాబట్టే నేను నమ్ముతున్నాను కదా ఆద్య అని అంటూ రామలక్ష్మి అంటే నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు, నీ గురించి సార్ ఎన్ని చేశారు అవన్నీ మర్చిపోయావు, సార్ నిన్ను మోసం చేయట్లేదు అని చెప్పినా నువ్వు నమ్మట్లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఆద్య చెప్పిన మాటలు వినిపించుకోకుండా
రామలక్ష్మి నేను నమ్మను, అతన్ని మాత్రం నేను నమ్మను అని రామలక్ష్మి వాదిస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. పైన శ్రీను ఏమో నెట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు వీడియో తీస్తారు కదా, ఆ వీడియో కోసం వెళ్తాడు. అతను వీడియో కెమెరా అతని దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. రాము అని పిలవగానే శ్రీను చూసి ఏంటి సార్ ఏంటి ఇలా వచ్చారు అని అంటే, నువ్వు మొన్న గుళ్ళో వీడియో తీసావు కదా అని అంటే, తీశాను, ఎందుకు ఇప్పుడు అంత కంగారుగా అడుగుతున్నారు అంటే, అందులో వీడియో కొంచెం ఫుటేజ్ కావాలి, నాకు వీడియో చూపిస్తావా అని శ్రీను అడిగితే, ఎలాగో 2 రోజుల్లో వీడియో వస్తుంది కదా అప్పుడు తీసిస్తానులే సార్ అని అంటూ రాము చెప్తే, అప్పుడు శ్రీను అంటాడు, లేదు నాకు ఇప్పుడే కావాలి, ఒకసారి నేను చూడాలి అని అంటే, సరే చూదురు కానీ రండి అని అంటూ కూర్చోబెట్టుకొని శ్రీనుకి వీడియో చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వీడియో చూస్తూ ఉండగా మధ్యలో పద్మ అలాగే చారు ఇద్దరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండటం చూస్తే, అప్పుడు ఇది కొంచెం వెనక్కి తిప్పు అని అంటే, ఇదే సార్ అని అంటూ ఆ అబ్బాయి వెనక్కి తిప్పి చూపించేసరికి అప్పుడు పద్మ చారు ఇద్దరు వెళ్తారు. పద్మ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తుంది. అది చూసి ఇంకా ఆ ఫుటేజ్ నాకు కావాలి అంటే, సరే తీసిస్తాను అని చెప్తే, అప్పుడు సీను అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ ఇంటికి వచ్చేస్తాడు. శివరాం రఘురామ్ ఇంట్లోకి వచ్చేసరికి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రఘురామ్ వచ్చేసి ఇలా అంటాడు, అందరినీ చూస్తూ సైలెంట్గా నిలబడితే పద్మ అందరూ దగ్గరికి వస్తారు. సుందరమ్మ ఇలా అంటుంది, ఏంటి రఘు వెళ్ళావా, వాడిని 4 తన్నావా, ఆ వీడియోని మన అమ్మాయి దగ్గరికి మళ్ళీ రాకుండా వాడికి బుద్ధి చెప్పావా అని సుందరమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జానకి ఇలా అంటుంది, ఏంటండి ఆ వీడియో మళ్ళీ ఇంకొకరికి పంపించకుండా వాడి దగ్గర ఫోన్ కూడా తీసుకొచ్చావా అని అంటూ జానకి అడుగుతుంది. అప్పుడే అందరూ అడుగుతూ ఉన్న రఘురామ్ ఏమీ చెప్పకుండా సీరియస్గా ఉంటే, ఏంటండి అలా సీరియస్గా ఉన్నారు అని అంటే, అప్పుడే చెప్పండి బావగారు ఏం చేశారు, వాడిని ఇంకా వీడియోని బయటికి తీయటం కాదు, వాడిని చంపేసి వస్తే పీడ పోయేది అని అంటూ వెంకట్రావు అంటాడు. అందరూ అలా అంటూ ఉంటే రాఘురామ్ సీరియస్గా రామలక్ష్మి ఎక్కడ అని అంటే, రామలక్ష్మి పైన ఆద్య రామలక్ష్మి ఇద్దరు గదిలో ఉన్నారు అని జానకి చెప్తుంది. రామలక్ష్మి అని అంటూ రఘురామ్ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి రామలక్ష్మి పైన ఉంటుంది కదా, అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్య చెప్తున్నా వినిపించుకోకుండా రఘురామ్ పిలిచేసరికి కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అప్పుడే ఆద్య కూడా అక్కడికి వస్తుంది. అందరూ వచ్చి సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రఘు మేము ఇక్కడ మాట్లాడుతున్న రామలక్ష్మిని పిలుస్తావేంటి అని అంటూ ఉంటే, రామలక్ష్మి వచ్చి ముందు నిలబడుతుంది. అందరూ అలా చూస్తూ ఉండగా రఘురామ్ ఇలా అంటాడు, ఏంటి ఇప్పుడు నేను చెప్పేది మీరు అందరూ ఒకసారి వినాలి అని అంటూ, రామ నీకు శౌర్య ఎవరో తెలుసా అని అడిగితే, మా కోచ్ అని అంటూ రామలక్ష్మి చెప్తుంది. అలా చెప్పేసరికి రఘురామ్ ఇలా అంటాడు, వీళ్ళ కోచ్ అంతేకాదు ప్రశాంత్కి అన్న అని అంటూ చెప్తాడు రఘురామ్. ఆ మాట వినేసరికి అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అన్ననా అని అంటూ సుందరమ్మ జానకి అందరూ ఇలా అడుగుతారు. అప్పుడు రఘురామ్ అంటాడు, అవును ప్రశాంత్కి సొంత అన్న అని చెప్పగానే, అదేంటి నాన్న మా కోచ్ కదా అతను అని అంటూ రామలక్ష్మి అంటే, నేను కూడా అదే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత శౌర్యని కొడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బతిమిలాడారు, వాడిని ఏం చేయకూడదని విడిచిపెట్టమని చెప్పారు. అంటే వాడిని విడిచిపెట్టావా రఘు, ఎందుకు విడిచిపెట్టావు అని సుందరమ్మ అరుస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పలేదురా మనకి, రఘురామ్తో సుందరమ్మ అంటుంది, వాళ్ళు మరి పెళ్లిలో ఎందుకు చెప్పలేదు, వాళ్ళకి ఇంకో కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు అని అంటే, అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, అంటే ఈ పెళ్ళికి మనం ఎక్కడ ఒప్పుకోము అని చెప్పలేదంట. అంటే ఎందుకు ఒప్పుకోము, అన్నయ్య ఉన్నాడని చెప్పాలి కదా అంటే అతను ప్రశాంత్కి వాళ్ళ నాన్నకి మొదటి భార్య కొడుకంట, వీడు దూరంగా ఉన్నాడంట, కుటుంబాన్ని ప్రేమించని వాడు ఒక అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు, అందుకనే వాడు ఇలా మృగంలో చేశాడు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు మరి వాడిని ఎందుకు వదిలేసి వచ్చారు అని చెప్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు, వాడిని వదిలేయమని చెప్పి ప్రాధేయపడ్డారు. ప్రశాంత్ కూడా వెంటనే పెళ్లి చేసుకుంటానని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొందరగా పెళ్లి చేయాలి, ఇవన్నీ బయటికి రాకముందే పెళ్లి చేయాలని చెప్పారు. ప్రశాంత్ కూడా ఇవన్నీ మర్చిపోయి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు అని అంటూ రామలక్ష్మితో రఘురామ్ అంటాడు. అలాంటి నీచుడు ఉన్నాడు, కానీ వాడికి ప్రశాంత్ ఇంకా మంచివాడు కాబట్టి ప్రశాంత్ పెళ్లి చేసుకుంటా అన్నాడు, నేను కూడా మాటిచ్చాను, నువ్వేమంటావమ్మా అని రామలక్ష్మిని రఘురామ్ అడిగితే, అప్పుడు రామలక్ష్మి ఆద్య వైపు చూస్తే ఆద్య వద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి, సరే మీ ఇష్టమే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటే, అప్పుడు రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు. నిజం చెప్పమ్మా అంటే, అవును నాన్న, మీ ఇష్టంగా నేను నడుచుకున్నప్పుడు నేను ఇలా లేను, నేను
నేను ఏ సమస్యలో లేకుండా సంతోషంగా ఉన్నాను. మీ ఇష్టాన్ని దాటి నా ఇష్టానికి వచ్చినప్పుడే నేను ఇలా అయ్యాను అని అంటూ చెప్పేసరికి రఘురామ్ దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతా అలా చూస్తూ ఉంటారు. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పద్మ వెళ్ళి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీను అక్కడికి వస్తాడు. వచ్చేసి ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య గదిలో కూర్చుంటుంది. ఆద్య ఏం చేస్తున్నావు, నీ ఫోన్ ఎక్కడ అని అడిగితే ఆద్య ఎందుకు అని అడుగుతుంది. పనుంది ఇలా ఇవ్వు అని అంటూ అడిగితే అక్కడ ఉంది. అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు అని అంటే శ్రీను అదేది వినిపించుకోకుండా ఫోన్ తెచ్చి పాస్వర్డ్ చెప్పు అని అంటే పాస్వర్డా ఎందుకు అని అంటుంది. చెప్పమని చెప్పాను కదా, పాస్వర్డ్ చెప్పు అని అంటూ శ్రీను అడిగితే డప్పు అని అంటుంది. అలా అనేసరికి శ్రీను అలా బాధగా చూస్తాడు. ఇక అలా టైప్ చేసేసరికి లాక్ వెళ్తుంది. అది తీసుకొని శ్రీను అక్కడ నుంచి వెళ్తాడు. ఇక అప్పుడు ఎందుకు శ్రీను అని ఆద్య అడిగినా వినిపించుకోకుండా శ్రీను అది తీసుకొని వెళ్ళిపోతాడు. పద్మ గది దగ్గరికి వెళ్తూ అమ్మ అమ్మ అని అరుస్తూ వెళ్తే శ్రీను పిలుస్తున్నాడు వదిన ఎందుకో అని అంటే ఎందుకో ఏం పనుందో అని అంటూ పద్మ అంటుంది. అంతలో పార్వతి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఇలా అడుగుతూ ఉంటాడు శ్రీను వచ్చేసి ఏంట్రా అని చెప్పి పద్మ అంటే శ్రీను అంటాడు ఇంకా నువ్వు గుళ్ళో పవర్ ఎందుకు ఆఫ్ చేసావు చెప్పు అని అంటే అప్పుడు పద్మ అంటుంది నేనెందుకు చేస్తాను రా, నేను చేయలేదు అంటే సాక్ష్యం ఉందమ్మా, సాక్ష్యం ఉంది కాబట్టే చెప్తున్నా, ఇదిగో చూడు నువ్వు పవర్ ఆఫ్ చేయటం అని అంటూ వీడియో చూపిస్తే పద్మ షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నేను అని అంటూ ఉంటే చెప్పమ్మా ఎందుకు తీసావో చెప్పు అంటే నాకేం తెలుసా, చారు తీయమంది అందుకే తీశాను అని అంటూ పద్మ చెప్తుంది. చెప్పేసరికి శ్రీను కోపంగా చారు తీయమందా ఒకసారి పిలువు అని అంటే నేను బయట ఉంది పిలుచుకొస్తా అని పద్మ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. చారు అక్కడ కూర్చొని ఏదో తింటూ కూర్చుంటుంది. పద్మ వెళ్ళేసరికి చారు ఇలా సీరియస్గా కూర్చొని ఉంటే చూడు ఇది ఎలా తింటుందో అని చేసేవన్నీ చేస్తుంది అని అనుకుని పద్మ చారు అని పిలవగానే ఏంటి అని కోపంగా అరుస్తుంది. ఏంటి అంటున్నావేంటి, అత్తయ్య అని కూడా పిలవట్లేదు, నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు, మర్యాద మొత్తం పోయిందా అని అంటూ పద్మ తిడితే చారు అంటుంది ఇప్పుడు ఏంటనే చెప్తావా లేదా అని సీరియస్గా అంటే సరే చెప్తానే, అక్కడ శ్రీను నిన్ను పిలుస్తున్నాడు అంటే నన్నెందుకు పిలుస్తున్నాడు అంటే గుళ్ళో నువ్వు కరెంట్ తీయమని చెప్పావు కదా అంటే తీసింది నువ్వే కదా అని చారు అంటే నువ్వు తీయమని చెప్పావు, నేను తీశాను, అదే విషయం వాడితో చెప్పాను, వాడు నిన్ను రమ్మంటున్నాడు అని అంటే నన్నెందుకు రమ్మంటున్నాడు, అసలు నా గురించి ఎందుకు చెప్పావు నువ్వు అని చారు సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నేను అక్కడ చూసింది చెప్పానే, వాడు ఎందుకో నాకేం తెలుసు పద అని అంటే చారు భయపడుతూ చూస్తూ ఉంటుంది.